ప్రగతి పలాన ఏడాది పాలన విశాఖపట్నానికి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలంటూ కేంద్రానికి సీఎం సూచన. కేంద్ర పౌర విమానయాన శాఖతో చంద్రబాబు సమావేశం. అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాల డిజైన్లు విభిన్నంగా ఉండాలని కోరిన సీఎం. విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనాల పని పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం. పొదిలి ఘటనపై సీఎం సీరియస్. రైతుల పరామర్శకు వెళ్లారా, రాళ్ల దాడి చేయడానికి వెళ్లారా అంటూ నిలదీసిన చంద్రబాబు నాయుడు. వైసీపీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేటి నుంచే తల్లికి వందనం. సూపర్ 6 హామీల్లో ప్రధాన హామీ తల్లికి వందనం. నేటి నుంచే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు. రాష్ట్రంలో ఉన్న 67,27,164 మంది విద్యార్థులకు తల్లి దీవెన ఈ రోజే రిలీజ్ చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 40 లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాది 67 లక్షల మంది విద్యార్థులకు పైచిలకు తల్లి వందనం అమలు చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో 3 సార్లు ఇచ్చి ఇప్పటికీ ఉదర కొడతా ఉంటాడు. నేను ఇచ్చా బటన్ నొక్కానని. ఆ 15,000 ప్రకటించి ఇంటికి ఒకరికే పరిమితం చేశాడు. మళ్ళీ ఆ ఇచ్చిన 15,000లో కూడా 2,000 రూపాయలు కమిషన్ తీసుకున్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అలాంటి కార్యక్రమాలు లేకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ప్రకటించారు, ఇవ్వబోతున్నారు. ఈ రోజే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య అక్కడక్కడ నీకు 15,000 అన్నాడు ఎగతాళిగా. అంటే కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు అనుకుని కామెడీ ఆర్టిస్ట్ కదా, కొంచెం కామెడీ చేసి చెప్పాడు. ఇవాళ ఏం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు? ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చెప్పు, నేను ఇవ్వలేకపోయాను, నేను మాట ఇచ్చి మడం తిప్పి పారిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు జై కొట్టు. చేత కాని పాలన చేసి, అరాచకాలు చేసి, దుర్మార్గాలు చేసి, దోపిడీ చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావంటే నిన్ను ఎలా వర్ణించాలో ప్రజలకు అర్థం కావట్లా. మరి మనిషికి ఎంత దిగజారుడుతనమా, ఇంత సిగ్గులేనితనమా అంటూ దుమ్మెత్తి పోస్తుంది యావత్ రాష్ట్రం. తల్లుల ఖాతాలోకి నేటి నుంచి 8,745 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు చంద్రబాబు నాయుడు గారు. పిల్లల బంగారు భౌతిక బాట సమస్యలు పరిష్కరించి సంస్కరణలు తెచ్చాం అన్నారు మంత్రి లోకేష్. మహిళలపై రాళ్ల దాడి నీచాతి నీచం, హేయమైన చర్యంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పీతల సుజాత. 10 రోజుల ముందుగానే లక్ష్యాన్ని దాటిన యోగాంధ్ర. 5 ఏళ్ల నీ పాలనలో రైతులు నిండా ముంచి ఇవాళ నీతులు చెప్పడానికి సిగ్గు లేదా జగన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు మంత్రి నాయుడు. మహిళలపై రాళ్ల దాడి చేసిన సైకోలను కఠినంగా శిక్షిస్తాం అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. 2024లో ప్రకటించిన సూపర్ 6లోని మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. నేటి నుంచి విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రతి తల్లికి కూటమి ప్రభుత్వం కానుకగా ఈ రోజు విడుదల చేస్తోంది. తల్లికి వందనంతో పాటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నం కేంద్రంగా సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అహర్నిశాలు ఎంత కష్టపడతారో చూస్తూనే ఉన్నాం. భారీ ప్రాజెక్టులు, ఐటీ కంపెనీలు, స్టీల్ ప్లాంట్లు, పారిశ్రామిక రంగంగా ఎంత అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. అలాగే రోడ్లు, ఎయిర్పోర్ట్లు, యూనివర్సిటీలు, విశాఖపట్నాన్ని మరో ముంబైగా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశాలు కష్టపడుతూ ఉత్తరాంధ్ర దశ మార్చే ప్రయత్నం నిరురంగా చేస్తారన్నారు. అతి త్వరలో ఆ ఫలాలు మనం చూడబోతున్నాం. నిన్న పొదిలిలో జగన్ రెడ్డి ఆడిన డ్రామాలు, చేసిన దారుణాలు, తన గంజాయి బ్యాచ్ చేత పోలీసుల మీద, మహిళల మీద చేయించిన దాడిని సీరియస్ గా పరిగణిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పథకం అమలు, విధి విధానాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా
గురువారం నుంచి తల్లులకు కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అసలైన విద్యార్థుల ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా తల్లికి వందనం పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామన్నారు. పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నామనే విషయాన్ని సమీక్షలో వివరించారు. ఇక పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసుకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద నేడు నగదును ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు అనుగుణంగా 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం అమలుకు పచ్చ జెండా ఊపింది. కూటమి ప్రభుత్వం విశాఖ సివిల్ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్ గా హాజరయ్యారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమీక్షలో పలు అంశాలపై ఎయిర్పోర్ట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టెర్మినల్ భవనం, ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్, ప్రయాణికుల లాంజ్లు ఇలా వేరువేరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మన సంప్రదాయ నృత్య కళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాల్సిందిగా సీఎం చెప్పారు.